అందరికీ నమస్కారం. గోధుమ పిండి బెల్లంతో తినే కొద్దీ తినాలనిపించేలా గుల్లగా ఎంతో రుచిగా ఉండే బెల్లం కొమ్ములు చేయడం కోసం ముందుగా బౌల్లో 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసి ఇవి గుల్లగా రావడం కోసం పావు కప్పు నెయ్యిని బాగా వేడి చేసి వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. నెయ్యి ఇష్టం లేకపోతే డాల్డా గాని నూనె గాని వేసుకోవచ్చు. పిండి అంతటికి నెయ్యి పట్టేలా చేత్తో బాగా కలపాలి. సరిపడినంత నెయ్యి వేయడం వల్ల పిండి ఇలా చక్కగా బైండ్ అవుతుంది. ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పూరీ పిండిలా కలుపుకోవాలి. ఇవి గుల్లగా రావడం కోసం నెయ్యి పావు కప్పు కంటే కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ కాకుండా మాత్రం చూసుకోవాలి. పిండి అంతా బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి ఒకసారి బాగా కలిపి పెద్ద సైజు ఉండ తీసుకుని మందంగా ఉండే చపాతీలో ఒత్తుకోవాలి. ఈ సైజులో మందంగా ఒత్తుకున్న చపాతీని పిజ్జా కట్టర్తో గాని చాకుతో గాని 4 వైపులా ఎక్స్ట్రా పిండి తీసేసి మరీ సన్నగా గాని మరీ లావుగా గాని కాకుండా చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకుంటున్నప్పుడే స్టవ్ మీద కడాయిలో నూనె పెట్టుకుని నూనె కాగిన తర్వాత వీటిని వేసి 1 నిమిషం ఆగి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే గరిటెతో తిప్పకుండా కడాయిని మాత్రమే కదిలించాలి. ఇవి కొంచెం బిగుసుకున్న తర్వాత గరిటెతో అన్ని వైపులా వేగేలా తిప్పుతూ ఉండాలి. ఇవి లోపల వరకు వేగి క్రంచీగా రావడం కోసం మంట లో ఫ్లేమ్లోనే ఉంచి దాదాపు 15 నుండి 20 నిమిషాల పాటు వేయించాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వేగిన వీటిని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం చేయడం కోసం గిన్నెలో ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో 2 కప్పుల గోధుమ పిండికి 1.5 కప్పుల చొప్పున బెల్లం తీసుకొని బెల్లం కరగడం కోసం 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్తో ఒక కడాయిలోకి వడకట్టుకోవాలి. కొలత చొప్పున అయితే పావు కిలో గోధుమ పిండికి పావు కిలో బెల్లం తీసుకోవాలి. తీపి తక్కువ తినేవాళ్లు తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి పాకాన్ని కొద్దిసేపు ఉడికించిన తర్వాత 1/2 స్పూను యాలకుల పొడి 1 స్పూను నెయ్యి వేసి కలుపుకోవాలి. తర్వాత గిన్నెలో నీళ్లు పోసి పాకం చెక్ చేసుకొని కొంచెం ముదురు పాకం వచ్చి ఉండలా అవుతున్నప్పుడు కొమ్ముల్ని వేసి వీటికి పాకం అంటేలా ఒకసారి బాగా కలపాలి. 1/2 నిమిషం పాటు ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పాకం చల్లారి ఈ కొమ్ముల మీద ఒక లేయర్లా పట్టుకునే వరకు ఆగకుండా కలుపుతూనే ఉండాలి. ఈ స్టేజ్లో వీటిని ఒకదాని నుండి ఒకటి చేత్తో విడదీసి మరొక నిమిషం పాటు కలపాలి. చల్లారి పొడి పొడిగా అయిన తర్వాత గాలి తగలని డబ్బాలో 2 వారాల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.